ఏమనిపిస్తుంది, నేను మిమ్మల్ని అడగకూడదు, మీకు తెలిసి ఎందుకు జరుగుతుందో. కాకపోతే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కి ముందే ఎందుకు రేజ్ అయింది ఇది? ఎప్పుడో 10-15 ఏళ్ళ నుంచి ఉన్న ఇవన్నీ ఉండేవే, మీకేం కొత్త కాదు. ఇవన్నీ ఎగ్జిబిటర్లకి ఎన్నో, డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతలకి ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. ఇప్పుడే ఎందుకు రేజ్ అయింది మళ్ళీ? మీ వెర్షన్ ఏంటి దీని మీద? అది ఏం లేదండి. ఇక్కడ సింపుల్ ఇష్యూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి టార్గెటెడ్ దీంట్లో కుట్రకోణం ఉంది అనేది దుర్గేష్ గారు కనిపెట్టారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఇది నాకు తెలుసు, అక్కడ ఉన్న పెద్దలకి తెలుసు, ఎవరి కుట్రదారులు అని తెలుసు, ఈ సినిమాని ఎందుకు టార్గెట్ చేశారని కూడా తెలుసు. అది ఈస్ట్ గోదావరిలో ఎందుకు వచ్చింది, ఆ ఈస్ట్ గోదావరి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా మీకు వివరంగా చెప్తాను. ఇది అందరికి అర్థం అవ్వాలి కూడా, ఎందుకంటే దుర్గేష్ గారికి తెలుసు కానీ బయటగా, ఎందుకంటే ఒక బాధ్యత గల పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పలేరు. కొన్ని ఆయన ఎంక్వైరీ రిపోర్ట్ వేశారు కాబట్టి ఎంక్వైరీ రిపోర్ట్ ద్వారా చెప్పగలుగుతారు. ఇప్పుడు మన ఉదాహరణకి భీమానాయక్ సినిమా చూద్దాం. భీమానాయక్ సినిమాలోని నేను వన్ ఆఫ్ ది తెల్లవారు 4 గంటలకి ఇక్కడి నుంచి అర్జెంట్గా మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి 6 గంటల ఫ్లైట్కి వెళ్ళి 7 గంటలకి దిగి అక్కడ కారు వేసుకొని దాదాపు 20 థియేటర్లు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు అందరూ రోడ్డు మీద కూర్చొని 35 5 రూపీస్ బ్లాక్ అమ్మిన వాళ్ళలాగా తయారైపోతే వాళ్ళని ఎదిరించి 100 రూపాయలు అమ్మించి, అంటే 100 రూపాయలు రేట్ అండి, 35కి 5 రూపాయలకి అమ్మించి దాదాపు 125 థియేటర్లు సీజ్ చేశారండి. అప్పుడు నేను వైసీపీకి సపోర్ట్లో ఉన్నాను, వైసీపీ సపోర్టర్గానే ఉన్నాను అప్పుడు గవర్నమెంట్కి. అంటే ఒక కుట్టర్ కోణం అండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాని దెబ్బ కొట్టాలి అనేది ఓకే, ఆయన పొలిటికల్ గా ఆయన ఎలిమి అవ్వచ్చు, వాళ్ళకి వైసీపీకి ఎలిమి అవ్వచ్చు కనుక ఆ ఎలిమి ద్వారా దెబ్బ తీయాలి అనుకున్నారు. కానీ సినిమా హిట్ అవడంతో దెబ్బ తీయలేకపోయారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే ఇక్కడ సినిమాని నేను చాలా క్లియర్ గా చెప్తున్నానండి, గవర్నమెంట్ కంటే నేను చాలా క్లియర్ గా చెప్తున్నా. ఈస్ట్ గోదావరిలో దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి కుట్రకోణం ఉందని మాత్రం నేను చెప్పగలుగుతా. సురేష్ బాబు, దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అరవింద్ గారు కుట్రకోణం ఉంది. ఇది నేను తెలియకుండా లేకపోతే వేగ్గా మాట్లాడటమో లేకపోతే నేనేదో ఆలయం నాకు కక్షదారులు కాదు, నాకేమి శత్రువులు కూడా. దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి, దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, ఈ ముగ్గురు కలిసి చేసిన కుట్ర అంటారా ఇది? నేను కుట్ర అని ఎందుకంటానంటే సార్, సినిమా రిలీజ్ June 12 రిలీజ్ అని తెలుసు, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అని తెలుసు, ఇప్పటికే లేట్ అయిందని తెలుసు, ఈ నిర్మాత ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిందని తెలుసు. వాళ్ళు అసలు ఇక్కడ 48 వారాల్లో 40 వారాలు పర్సంటేజ్ సిస్టమ్ ఆడుతున్నాం సినిమాలు. నేను ఒక ఎగ్జిబ్యూటర్గా చెప్తున్నా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్గా 8 వారాల్లో 100 కోట్లు దాటిన సినిమా 8 వారాలు సంవత్సరంకి వస్తున్నాయి కనుక దీంట్లో ఇక్కడ ఏమండి పర్సంటేజ్ ఆడుతున్నాం కదా ఆల్రెడీ. దీనికోసం థియేటర్లు బంద్ చేయాల్సినంత అవసరం ఏంటి? ఎగ్జిబ్యూటర్ స్టాక్ ఎందుకో తెలుసండి, 1400 మంది ఎగ్జిబ్యూటర్లు ఉంటే